మొన్న సాయంత్రం కార్పొరేషన్ సంబంధించినటువంటి లిస్ట్ రావడం జరిగింది. దానిపైన కొంత అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామందికి తెలంగాణ ఉద్యమకారులు చాలామందికి కూడా అన్యాయం జరిగిందని కూడా చెప్పవచ్చు. దానిలో ముఖ్యంగా అంటే తెలంగాణ ఉద్యమకారులు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా అన్యాయం జరుగుతున్నట్టుగా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది మిత్రులారా. ఒకసారి దాని గురించి మీకు కొంత అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. కొన్ని పేర్లు మిస్ అయినా ఏమనుకోవద్దు. అయితే ఒకసారి ఆ లిస్ట్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లిస్టులో భాగంగా దాదాపు 37 మందికి ఇవ్వడం జరిగింది. దానిలో పటేల్ రమేష్ రెడ్డి, శివసేన రెడ్డి, ప్రీతం, నూతి శ్రీకాంత్, అన్వేష్ రెడ్డి, అనిల్ ఇరవత్రి, విజయబాబు, రాయల నాగేశ్వరరావు, కాసుల బాలరాజు, నేరెళ్ళ శారద, బండ్రు శోభరాణి, ఇట్లా చాలామంది కూడా ఇలా రావడం జరిగింది. బెల్లయ్య నాయకు, గురునాథ్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముద్రాజ్, చల్ల నరసింహారెడ్డి, మెట్టు సాయి కుమార్, కోతకు నాగు, జనక్ ప్రసాద్, రియాజ్, వీరయ్య, నాయుడు సత్యనారాయణ, జబ్బర్, నిర్మలా జగ్గారెడ్డి, రామరెడ్డి మల్రెడ్డి, కల్వ సుజాత, పోదెం వీరయ్య, అయితే ప్రకాష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, అలెక్య పుంజాల, గిరిధర్ రెడ్డి, మన్నె సతీష్, జారిపేటి జైపాల్, వెంకట్రామరెడ్డి, ఎంఏ ఫహీం అంటూ వస్తూ ఉంది. అయితే దీనిలో భాగంగా అసలు ఉస్మానియా యూనివర్సిటీకి ప్రాధాన్యం ఎక్కడ ఇచ్చారని చెప్పేసి ఈరోజు కాలేజ్ టీవీ ప్రశ్నిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఒక్కసారి గతంలో ఏ విధంగా అవకాశం వచ్చినాయి ఉస్మానియా యూనివర్సిటీకి, ఈసారి ఏ విధంగా అవకాశం వచ్చాయో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. దీనిలో కొంతమంది అనుకోవచ్చు కేసీఆర్ ఫేవరబుల్గా ఉందేమో ఈ కంటెంట్ అని అనుకోవచ్చు, కానీ కేసీఆర్ ఫేవరబుల్ కాదు. ఇది ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి నేను కొంత మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఉద్యమకారులకు ఈసారి అన్యాయం జరిగింది. అంటే ఎమ్మెల్యే టికెట్ల విషయంలో అన్యాయం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఈరోజు తెలంగాణ ఉద్యమకాలకు అని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు. అయితే బీఆర్ఎస్కి అదేవిధంగా కాంగ్రెస్కి ఈ రెండింటి మధ్య ఒక్కసారి తేడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు బల్కా సుమన్ లాంటి వాళ్ళకు అవకాశాలు రావడం జరిగింది. గాదర్ కిషోర్, గువ్వల బాలరాజు, అదేవిధంగా మన్నె క్రిషాంక్, అదేవిధంగా వాసుదేవరెడ్డి, అదేవిధంగా పిడమర్తి రవి, ఆంజనేయులు గౌడ్, అదేవిధంగా బొంతు రామ్మోహన్ అయితే కంప్లీట్గా చాలా కీలకమైనటువంటి పది రావడం జరిగింది. బొంతు రామ్మోహన్, బాబా ఫసీద్దీన్, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 60 మంది విద్యార్థి యువతకు సంబంధించినటువంటి ఉద్యమకారులకు కేసీఆర్ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చెప్పగలుగుతాను, గత 10 సంవత్సరాల కాలంలో ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అందరు కలిపి దాదాపు 60 మంది ఉద్యమకారులకు గత 10 ఏళ్ల కాలంలో ఈరోజు అవకాశాలు రావడం జరిగింది. ఇటు ఎమ్మెల్యే సీట్లలో కావచ్చు, లేదంటే ఎంపీ సీట్లో కావచ్చు, లేదంటే కార్పొరేషన్ చైర్మన్ విషయంలో కావచ్చు, లేకపోతే మిగతా పదవుల విషయంలో కావచ్చు. దాదాపు ఈ లిస్ట్ ఇంకా చాలా పెద్దగా ఉంది, ఇంకా రాయాలంటే చాలా పెద్దగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే. వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళకు కానీ, లేదంటే ఇంకా చాలామందికి కూడా అవకాశాలు రావడం జరిగింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎంతమందికి అవకాశాలు వచ్చినాయి? నేను చెప్తున్నాను కదా, అవకాశాలు జీరో. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో గత 10 సంవత్సరాలుగా నిరంతరం పోరాడుతున్నటువంటి అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకు కూడా గుర్తింపు లేదు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరుగుద్దో ఒక్కసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఇక్కడ చూడండి, ఇందులో పనిచేసిన వాళ్ళు చూడండి, అద్దంకి దయాకర్ ఈరోజు ఇంతవరకు తనకి టికెట్ కూడా కనీసం రాకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కోమటిరెడ్డి ఫ్యామిలీ. ఆయనకు టికెట్ రాకుండా కానీ, లేకపోతే ఏ పదవి రాకుండా కోమటిరెడ్డి ఫ్యామిలీ అడుగడుగున అడ్డం పడుతూ ఉన్నారు. మొన్న ఎమ్మెల్సీ ఇస్తా అంటే అడ్డం పడ్డారు. ఆ తర్వాత వరంగల్ ఎంపీ ఇస్తానా కానీ మిగతా ఏదైనా ఎంపీ ఇస్తారని అడ్డం పడుతూ ఉన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ విషయంలో కూడా ఈరోజు క్లియర్గా మేము చెప్తా ఉన్నాం, కోమటిరెడ్డి ఫ్యామిలీ ఆల్రెడీ అద్దంకి దయాకర్కి ఎలాంటి పదవి రాకుండా అడ్డం పడుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అదేవిధంగా బాలలక్ష్మి ఉంది, అదేవిధంగా దుర్గం భాస్కర్, అదేవిధంగా కోటా శ్రీనివాస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉద్యమకారులు ఈరోజు వాళ్ళకి అన్యాయం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు వీళ్ళంతా ఎవరండి? బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి రాయాల్సినవి.
కానీ అవేం రాయట్లేదు. కేవలం అద్దంకి దయాకర్, బాలలక్ష్మి, దుర్గం భాస్కర్, కోట శ్రీనివాస్ వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమంలో వందల కేసులు పెట్టుకొని ఈరోజు ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా దుర్గం భాస్కర్ లాంటి వాళ్ళు కానీ, బాలలక్ష్మి లాంటి వాళ్ళు కానీ, కోట శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ఈరోజు తమ ప్రాణాలను సైతం ఈరోజు తెదించి ఈరోజు వాళ్ళ యువతను, వాళ్ళ కెరీర్ని మొత్తం కూడా తెదించి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇటు దుర్గం భాస్కర్ మీద కావచ్చు, లేదా కోట శ్రీనివాస్ మీద కావచ్చు, లేదా బాలలక్ష్మి కావచ్చు, చాలా రకాల కేసులు నమోదైనాయి. ఈరోజు కేసీఆర్ లాంటి ఒక దొరను ప్రశ్నించేందుకు వాళ్ళపైన అనేకమైనటువంటి కేసులు ఈరోజు ఉన్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. కోట శ్రీనివాస్కి అయితే ఈరోజు పెద్ద ఎత్తున ఉపా కేసులు, దాదాపు 8కి పైగా ఉపా కేసులు ఉండడం జరిగింది. ఇలాంటి వ్యక్తులకు న్యాయం జరగాలి కదా కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు వాంటెడ్లీ ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు కానీ, విద్యార్థి ఉద్యమకారులకు కానీ ఎందుకు వాంటెడ్లీ ఈరోజు పదవులు రావట్లేదు? ఒక్కసారి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. వాస్తవంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన ఖచ్చితంగా ఉంది. ఇక్కడ బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్తారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇస్తూ చెప్తూ ఈరోజు కేవలం రెడ్లకు మాత్రమే అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఎన్ని రెడ్లు ఉన్నాయో ఒక్కసారి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇగో పటేల్ రమేష్ రెడ్డి, శివసేన రెడ్డి, అన్వేష్ రెడ్డి, అదేవిధంగా ఈరోజు శోభారాణి, ఇవే కూడా రెడ్డి అందులో వాళ్ళు చెప్తా ఉన్నారు. జంగా రాఘవరెడ్డి, మోహన్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, అదేవిధంగా చల్ల నరసింహారెడ్డి, అదేవిధంగా చూడండి ఇంకా రామరెడ్డి, మల్రెడ్డి, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది. ఎంతమందికి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మంది రెడ్లకి ఇచ్చారు. ఇందులో బీసీలకు ఎంతమంది, ఎస్సీలకు ఎంతమంది, ఎస్టీలకు ఎంతమంది ఇచ్చారు చూడండి. ఒకసారి బీసీల కౌంట్ కూడా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మందికి బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎస్సీలకైతే నాకు తెలిసి ఒకరు ఇద్దరు ఉన్నట్టున్నారు. 1 ఎస్సీ చూడండి, ఎస్సీలకు ఏడిచ్చారండి. ఎస్సీలకు తీవ్రమైనటువంటి న్యాయం జరుగుతుంది. ఒక్కటి ఎస్టీలకు చూడండి. ఎస్టీలకు ఎంతమంది? నాకు తెలిసి బెల్లె నాయక్ తప్ప ఎవరు లేనట్టు కనబడతా ఉంది ఇక్కడ. ఒక బెల్లె నాయక్ తప్ప 2 అంతే. 2 3 ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముస్లిం మైనార్టీకి 1 2 3 అంతే, 3. 13 మంది బీసీలు ఎంతమంది ఉంటారండి? 55% బీసీలకి 13 మంది. అదేవిధంగా ఈరోజు 14 మంది 17 మందికి పైగా ఈరోజు రెడ్లకి ఇస్తారు. అదేవిధంగా 3 మైనార్టీలకు, 1 ఎస్సీ, 1 2 ఎస్సీ ఉన్నారు, 3 ఎస్టీలు ఉన్నారు. ఏం జరుగుతుంది అసలు కొంతనైనా ఆ వర్గాలకి, బడుగు బలకి సంబంధించిన వర్గాలకి రాజ్యాధికారం దిశగా వాళ్ళకి కొంత పదవులు ఇద్దామనేటువంటి సోయిలైనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీగా కనబడుతూ ఉంది. ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాం. నేను ఈ అనాలిసిస్ చాలా క్లియర్గా చెప్తాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఈరోజు కేసీఆర్ హయాంలోనే అత్యధికమైన పదవులు రావడం జరిగింది. ఈ లిస్టు చాలా చిన్నది, ఇంకా చాలామంది ఉన్నారు. చాలామందికి పదవులు రావడం జరిగింది. రాకేష్, పెద్దపల్లి సంబంధించినటువంటి రాకేష్ లాంటి వాళ్ళకి కానీ ఇలా చాలామందికి పదవులు రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో ఒక్కరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాం. ఒక్కరికైనా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారులకు కానీ ఎవరికైనా ఒక్క పదవైనా వచ్చిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇక తెలంగాణ ప్రజలారా, ఇక మీరు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. దీనిపైన గొంతెత్తాల్సిన బాధ్యత ఈరోజు మాలాంటి ప్రశ్నించే గొంతుకలపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా గొంతెత్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్ ఈరోజు కొంతమందికి పదవులు ఇచ్చేసి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు కానీ, అమరవీరులకు కానీ ఇలా అనేక మందికి కూడా అన్యాయం చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే ఈరోజు ఉద్యమకారులంతా, మాలాంటి వాళ్ళంతా కలిసి ఈరోజు కేసీఆర్ను గద్దె దించడం, బరాబర్ దించడం, ఇంకా వాళ్ళ రాజకీయంగా కూడా బొంద పెడతామనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ అది అయిపోతుంది. కవిత అరెస్ట్ తోటి వాళ్ళ కల్వకుంట్ల కుటుంబంలో ప్రకంపనలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకు రాజకీయ మొత్తంగా కూడా రాజకీయంగా మొత్తంగా సమాధి అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఎట్లా అవకాశాలు ఇవ్వాలి? ఎంతమందికి ఇవ్వాలి అవకాశాలు? ఉద్యమకారులకు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వడం లేదు? అందుకే మేము చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం.
ఎందుకు మీరు ఆ విద్యార్థి ఉద్యమకారులకు కానీ తెలంగాణ ఉద్యమానికి కానీ ఈరోజు కించపరుస్తున్నారు? నేను ఒకటే మాట అడుగుతా ఉన్నాను, నేను మొదటి నుంచి కూడా చూస్తా ఉన్నాను. ఏనాడైనా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా పరివారం ఎవరైతున్నారో ఒక్కరోజైనా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి దండ వేసినారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి నివాళులర్పించారని అడుగుతా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే కనీసం అమరవీరుల స్తూపాన్ని కూడా తాకినటువంటి వీళ్ళు ఈరోజు తెలంగాణకు ఎలాంటి న్యాయం చేస్తారో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బరాబర్ నిలదీస్తాం, బరాబర్ ప్రశ్నిస్తాం. ఇది ఆవేదన. తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా ఏ పాలకుడైనా కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీస్తాం. కేసీఆర్ను గద్దెదించడంలో మీరంతా అడుగుతా ఉన్నాం మేము. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి పరిణామాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు సపోర్ట్గా ఉండదు. ఖచ్చితంగా మీరు తీవ్రమైన అన్యాయం చేస్తుంటే ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేపు ప్రభుత్వం అటు ఇటైనా కానీ మీ గురించి మాట్లాడడానికి మా గొంతుకలు ఎప్పుడు కూడా ఉండవని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకు న్యాయం జరిగితే బరాబర్ మీ వెంట ఉంటాం, మీతో కలిసి నడుస్తాం. లేదంటే మాత్రం ఖచ్చితంగా విద్యార్థి ఉద్యమకారులకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఎలాంటి అన్యాయం జరిగినా కానీ ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలతో జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా బలిపశువులు అవుతూ ఉంటారు మీరు. దానిలో మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాభిక్ష అనేది ఉండదు. మా ప్రశ్నించే గొంతుక నుంచి ఖచ్చితంగా నిలుస్తామని చెప్పి కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అదే ఉంటుంది. ఈ విధంగా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పునరాలోచించుకోవాలి. నువ్వు కేవలం నీ సామాజిక వర్గానికి మాత్రమే ఈరోజు పదవులు ఇచ్చుకుంటూ పోతా ఉంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పుడు నిర్ణయాలే ఈరోజు నువ్వు చేస్తూ ఉన్నావు. ఖచ్చితంగా బరాబర్ తెలంగాణ సమాజం అనేది చైతన్యవంతమైనది. ఈ ప్రపంచానికే ఉద్యమాలు నేర్పినటువంటి చైతన్యం తెలంగాణ రాష్ట్రానికి ఉంది. అలాంటి తెలంగాణ ప్రాంతంలో సామాజిక సమతుల్యం పాటించాల్సింది పోయి ఈరోజు కేవలం కేసీఆర్ ఏమో వెలమలకు నువ్వేమో రెడ్లకు ఈరోజు పదవులు ఇచ్చుకుపోతా ఉంటే మరి మిగతా వర్గాలకు రాజకీయ అవకాశాలు దక్కొద్దా? మిగతా వర్గాలకి రాజకీయంగా ఎదగొద్దా? మిగతా వర్గాలు ఎదగొద్దా? అన్ని రంగాల్లో, ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, అన్ని రంగాల్లో ఎదగాలి కదా. దానిలో ముఖ్యమైనటువంటి ప్రాసెస్ రాజకీయ రంగం. రాజకీయ రంగంలో అవకాశాలు రాకపోతే ఖచ్చితంగా ఈ తెలంగాణ గడ్డ మిమ్మల్ని కేసీఆర్ క్షమించలేదు, కేసీఆర్ని రాజకీయంగా బొందబెడుతుంది, మిమ్మల్ని కూడా అదే విధంగా బొందబెడుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. ఇది హెచ్చరిక అనుకుంటావో లేదంటే వార్నింగ్ అనుకుంటావో అది నీ ఇష్టం.